ఆంటీ? 4 గంటలు ఎత్తేనండి. మెయిన్ రోడ్ మీద పెట్టాలని ఆలోచన రాలేదా? ఆలోచన వచ్చిందండి. ఇదేం చట్నీ ఆంటీ? ఇది పల్లీల చట్నీ. పల్లీల చట్నీ. ఓకే. ఇది టమాటా చట్నీ. ఓకే. ఇది ఇది పల్లీలు పుట్నాలను. ఓకే. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఆంటీ? అవుతుందమ్మా సరే 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు చేస్తున్నారా? 14 సంవత్సరాలు. ఓకే. ఇక్కడే పెడుతున్నారా? ఇక్కడే. ఓకే. ఈ ఏరియా ఎక్కడికి కదలలేదు. ఓకే. ఏమేమి ఉంటాయండి మీ దగ్గర టిఫిన్స్? ఇడ్లీ, దోశ, ఎగ్ దోశ. ఎగ్ దోశ కూడా ఉంటుంది. ఎగ్ దోశ కూడా ఉంటుంది. ప్రైస్ ఎలా ఆంటీ? ప్లేటు 4 ఇడ్లీ 20 రూపాయలండి. 4 ఇడ్లీ 20 రూపాయలు. దోశ 20 రూపాయలేనండి. ఓకే. ఎగ్ దోశ? ఎగ్ దోశ 35 అండి. ఓకే. చాలా తక్కువగా ఇస్తున్నారా అండి? తక్కువేనండి మరి గల్లీలో కదండి. అవును. బండి అనుకుంటారు కదా జనాలు మరి. అవును. అందుకని వస్తున్నారా కస్టమర్స్? వస్తారండి. వస్తారు. టైమింగ్స్ ఏంటంటే ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు క్లోజ్ అయిపోతుంది? ఎప్పుడండి పొద్దున్న 6:30 స్టార్ట్ చేస్తానండి. ఓకే. 12 ఇలాగ అయిపోతుంది. 12 ఇలాగ అయిపోతుంది. ఏమైనా పేరు ఉందా అండి షాప్కి? ఏం పేరు పెట్టలేదండి. ఓకే. మీ పేరా అండి? నా పేరు దేవుడమ్మ అండి. దేవుడమ్మ. ఓకే. దేవుడమ్మ టిఫిన్ సెంటర్ అని పెట్టేస్తే అయిపోతుంది. అంతే కదా? అవునండి. అంటే మీ దగ్గర చాయ్ కూడా ఉంటుందా విన్నాను? ఉన్నదండి. చాయ్ కూడా ఉంటుందా? ఉంటుందండి. 5 రూపాయలండి చాయ్. చాయ్ కూడా ఉంటుంది. చాయ్ ఉంటుంది. 5 రూపాయలండి. చాయ్ ఒకటేనా ఇంకేమైనా ఉన్నాయా? బూస్ట్, హార్లిక్స్? ఇంక లేదండి. హార్లిక్స్ గట్రా ఏమి లేదండి. చాయ్ ఒకటే.
వస్తుంటారా ఇక్కడికి? బాగుంటుంది ఇక్కడ టిఫిన్? బాగానే ఉంటుంది. ఏది బాగుంటుంది, టిఫినా చట్నీయా? చట్నీ బాగుంటుంది, టిఫిన్ బాగుంటుంది. ఓకే, ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? వస్తా, డైలీ వస్తా. డైలీయా? ఓకే. ఏది మీ ఫేవరెట్ టిఫిన్ ఇక్కడ? దోశ, ఇడ్లీ. దోశ, ఇడ్లీయా? ఎప్పుడు వస్తుంటారా? చాలా రోజుల నుంచి వస్తూనే ఉంటుంది. ఓకే, బాగుంటుంది ఇక్కడ టిఫిన్? తక్కువ రేట్ ఉంటుంది. ఓకే. క్వాలిటీ 20 రూపీస్ ఉంటుంది అన్న. ప్రైజా? ఓకే. బయట వాళ్ళకి ఇక్కడికి ఏంటి తేడా? ఇంకా పీస్ ఉంటుంది అట్లా, నీకు సైలెంట్ ఉంటుంది మంచిగా. ఓకే. ఆడైతే ఎంత రష్ ఉంటుంది, మొత్తం రష్ ఉంటుంది, మొత్తం నియర్ తప్ప. బయట అయితే రష్ ఉంటుంది, వెహికల్స్ ఉంటాయి, గజిబిజి ఉంటుంది, ఏం బాగుండదు. ఇక్కడ చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది కదా. రైట్ రైట్. ఏది మీ ఫేవరెట్ టిఫిన్ ఏంటి? దోశ. దోశ. నీ ఫేవరెట్ టిఫిన్? దోశ. దోశనా? ఓకే. దోశ వేసినాడు ఆల్రెడీ. వేసాను. ఆనియన్ దోశనా అంటే ఇది? ఆనియన్ దోశ. టమాటా చట్నీ వేయాలా నీకు? అంటే మీరు మార్నింగ్ ఎన్ని గంటలకు లేచి చేస్తారా? అంటే 4 గంటలు లేస్తేనండి. 4 గంటలు లేచి పల్లీలు, టమాటా, పుట్నాలు చట్నీ వేస్తానండి. అందులో అల్లము, ఎల్లుల్లిపాయలు వేస్తానండి, మిరపకాయలు వేస్తానండి. ఆ చట్నీ చేసి ఒక కాడెడతానండి. మళ్ళీ టమాటా చట్నీ వేస్తానండి. టమాటా చట్నీలో కొత్తిమీర, పుదీనా, అల్లము, ఎల్లుల్లిపాయలు అన్నీ వేస్తానండి. మళ్ళీ టమాటా చట్నీ చేస్తానండి. ఆ టమాటా చట్నీ కూడా వేసుకుంటారండి. నేను పెట్టడమే 7 రూపాయల కాడ నుంచి పెట్టానండి. టిఫిన్ సెంటరా? టిఫిన్ సెంటర్ అండి. 7 రూపాయల నుంచి పెట్టారా? 7 రూపాయల కాడ నుంచి పెట్టానండి. ఇక్కడేనా? ఇదే గల్లి. నేను ఎక్కడికి మారలేదండి, ఇక్కడే ఉన్నానండి. ఇదే గల్లి? ఇదే గల్లి. ఓకే. 7 రూపాయలు పెట్టినప్పుడు వేరే దగ్గర ఉన్నారా? ఓకే. ఇదే కాలనీ? ఇదే కాలనీ. ఓకే. కానీ ఇంకెక్కడికి మారలేదు. 7 రూపాయలు తర్వాత 9 రూపాయలు చేసానండి. 9 రూపాయల తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలు అయ్యాక మళ్ళీ 11 రూపాయలండి. 11 రూపాయలు పోయి మళ్ళీ 15 రూపాయలండి. ఇంకా అన్ని సామాన్లు అన్ని పెరిగినాయి కదండి, అన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా, గ్యాస్ అన్ని పెరిగాయి కదండి. అందు గురించి అని 20 రూపాయలు పెట్టానండి. ఇప్పుడు 20 రూపాయల కన్నా ఏం వస్తుందమ్మా, 20కే పెట్టావు, అంతలక్క 30, 25 అమ్ముతున్నారు కదా, తక్కువ. అంటే నేను గల్లీలో పెట్టుకున్నాను కదా, నేను చాలా సంవత్సరాలు పెట్టి ఇంక ముసలోళ్ళు అందరూ పిల్లలు గట్ట వస్తుంటారు కదా, అందుకని 20 రూపాయలకి పెట్టాను అని చెప్తున్నానండి. కష్టపడే చేసుకుంటానండి నేను, మనిషిని గట్టా నేను పెట్టుకోనండి. నా భర్త నేనే కష్టపడి నా భర్త కూడా నాకు హెల్ప్ చేస్తాడండి. చేస్తాడండి. డ్యూటీకి వెళ్ళి టైం దాకా తను హెల్ప్ చేస్తాడండి. మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతాడండి. నేను ఒక్కరిదాన్నే ఉంటాను ఇక్కడ. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు వేసి ఇచ్చేస్తా ఉంటానండి. తిని వాళ్ళు తింటారో పార్సల్ ఎట్టుకెళ్ళి వాళ్ళు పార్సల్ ఎట్టుకెళ్ళిపోతారండి.
మెయిన్ రోడ్ మీద పెట్టాలని ఆలోచన రాలేదా? ఆలోచన వచ్చిందండి, కానీ అక్కడ వాళ్ళు కూడా పెట్టమని వచ్చారండి. అక్కడ పెడితే టిఫిన్ ఇంత బాగుంది కదా, తక్కువ రేటు పెట్టావు కదా, అదే నువ్వు 30 రూపాయలు అక్కడ పెట్టావంటే బేగా అయిపోద్ది కూడానా, ఆ రోడ్డు మీద పెట్టామా, మేము మీకు సపోర్ట్గా ఉంటాము, ఎవరన్నా దెబ్బలాడితే మేము ఉన్నాం కదా అన్నారండి. అంటే నేను అన్నాను అలాగా నాకు వద్దండి, నేను ఇంటికాడే పెట్టుకుంటానండి, ఇంక నేను అవన్నీ తిరగలేనండి, చాలండి ఇంకా వచ్చిన కాడకి అనేసి అన్నానండి. నేను పెట్టమన్నారు, రోడ్డు మీద పెట్టమన్నారు, మెట్రో కాడ పెట్టమన్నారండి, పెట్టమన్నారు, డిమార్ట్ కాడ పెట్టమన్నారు కానీ నేను ఎక్కడా పెట్టలేదండి, ఇక్కడే పెట్టుకున్నాను. 20 రూపాయలకి అమ్ముతున్నానండి. 20 రూపాయలకి 20 రూపాయలకి ఇంటి దగ్గర పెట్టడం, ఇంటికాడే పెడుతున్నానండి, ఇంకెక్కడికి కదలలేదండి. కానీ ఇక్కడే చాలా ప్రశాంతంగా ఉంది రోడ్ మీద కంటే అని అంటున్నారు వచ్చేవాళ్ళు. ఇక్కడ చాలా మంచిగా ఉంది, ప్రశాంతంగా తినడానికి. నా గొప్ప నేను చెప్పుకోవడం కదా, తినే వాళ్ళు చెప్పాలండి ఆ మాట. ఎక్కడ బాగుంటదనే కదా వాళ్ళు ఎక్కడ లేని వాళ్ళు వస్తా ఉంటారు. ఇగో ఈ కుర్రోడు అయితే మసీద్ గల్లీలో నుంచి వస్తాడు, ఎక్కడి నుంచి వస్తామా నువ్వు, మన తెలుగు రాదండి. త్వరగా రండి, రండి సార్ రండి, త్వరగా రండి, మా బండి ఇది ఎగ్ దోశ అండి, ఎగ్ దోశ. కష్టపడి బతకాలి కదండి, తప్పదు కదా. ఈ ప్లేట్లో మళ్ళీ ప్లేట్లో అండి కాలిపోతుందా ఎగ్ దోశ, కాలిపోతుందా? ఇది కాలిపోద్ది ప్లేట్. ఓకే ఓకే అందుకని ఇది కాలిపోతే ఈ ప్లేట్ వేస్తుంది, ఓకే ఓకే వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా. అవును.